వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ని మంచి ప్రాసెసర్తో పాటు అయితే లాంచ్ చేసిరన్నమాట. ఏంటంటే రెడ్మీ A4 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసిరు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాము. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమెజాన్లో దొరికిన పిక్చర్ ప్రకారం అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ సేల్ స్టార్ట్స్ అట్ 27th నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకి ప్రైస్ చూసుకుంటే 8500 ఉంది. దాని తర్వాత ఇంకొక పిక్చర్ ఇక్కడ చూసుకోవచ్చు బై రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 8500 ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 9500, ₹1000 డిఫరెన్స్. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్స్లో. అండ్ ఇక్కడ హైలైట్లో చూసుకోవడం మాత్రమే పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.8 డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 4S Gen 2 SoCతో పాటు కూడా వస్తుంది. ప్రీమియం డిజైన్తో పాటు కూడా వస్తుంది. గ్లాస్ శాండ్విచ్ డిజైన్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ లుక్ వైజ్ బాగుంది బై, మంచి ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ రెగ్యులర్గానే బై ఈ ప్రైస్ కేటగిరీలో మనకి పంచోలు వస్తలేదు, డ్యూ డ్రాప్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్లేదు బాగానే ఉంది. 3.5 జాక్, వాల్యూమ్ బూస్టర్తో పాటు వస్తుంది. 150 దాకా బూస్ట్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ. ఇక్కడ బాక్స్లో మనకి 33 watts ఛార్జర్ ఉంది, కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం 18 watts ఛార్జరే కంపాటబిలిటీ అవుతుంది అనమాట. ఇక్కడ ఆబ్వియస్గా వర్చువల్ ర్యామ్ గురించి మెన్షన్ చేసి UFS 2.2 స్టోరేజ్ చేసారు. ఎక్స్పాండబుల్ చేసుకుని 1 TB దాకా. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.3 డ్యూయల్ బ్యాండ్, ఇది వైఫైతో పాటు 2.4 5 GHz. అండ్ ఆల్సో మంచి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేసిరు అన్నమాట. అండ్ అవుట్లో ద బాక్స్లో మీకు HyperOS 4 HyperOS వస్తుంది అన్నమాట. విత్ Android 14 2 OS అప్డేట్స్ వస్తున్నాయి, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ స్మూత్ UI ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ బడ్జెట్లో తీసుకోవాలంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఎందుకంటే ఈ ప్రైస్ కేటగిరీలో ఈ స్పెసిఫికేషన్స్ కొన్ని రాలేవు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మార్కెట్లో గట్టి పోటీని అయితే ఇస్తుంది అనమాట. ఇంతకుముందుకు మనకి దీంతోపాటు పోకో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, దీనికి కూడా సపరేట్ కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నేనైతే ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినట్టు అయితే అంటాను. పక్కా తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. రెడ్మీ వాళ్ళ నుంచి మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది ఈసారి, ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ అన్నట్టయితే. అడిషన్ కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు చూద్దాం, అనాలిసిస్ చేద్దాం. ప్రస్తుతానికి నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అండ్ ఈ వీడియోకి అయితే నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.